నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ప్రీవియస్ క్లాసెస్లో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ డిఫరెంట్ టైప్స్ ఏంటో తెలుసుకున్నాం. అలానే అందులో సూపర్వైజ్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మన టాపిక్లో అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సు 6th బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. 2 క్లాసెస్ అనేది పూర్తి అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైనా మార్నింగ్ బ్యాచ్ని ప్రిఫర్ చేస్తే ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఎందుకంటే రాబోయే బ్యాచెస్ ఈవినింగ్ ఉంటాయి అనమాట. మన టాపిక్లోకి వెళ్తే అన్సూపర్వైజ్ లెర్నింగ్. సో ఫస్ట్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ అర్థం చేసుకోవడానికి సూపర్వైజ్ లెర్నింగ్ చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుంటే మనకి క్లారిటీగా అర్థమైపోద్ది. మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంది సూపర్వైజ్ లెర్నింగ్కి లేబుల్డ్ ఇన్పుట్, లేబుల్డ్ అవుట్పుట్ ఉంటుంది. ప్రతి ఇన్పుట్కి ప్రతి ఒక్క అవుట్పుట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక టీచర్ పాఠం చెప్పినట్టు టీచర్ గారు మనకి మ్యాథ్స్ పాఠాలు చెప్పారనుకోండి, ఒక సమ్ చెప్పేసారు, 4-5 సమ్ములు చెప్తే మనం 5వ సమ్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అన్సూపర్వైజ్ లెర్నింగ్ వచ్చేసరికి ఇక టీచర్ లేని పాఠాలు అనమాట. సో ఒక మనకి సమ్స్ ఆన్సర్స్ ఉంటాయి, బట్ అది ఎలా చెప్పారు, ఎలా వచ్చిందో మనమే కనుక్కోవాలి. అదే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అనమాట. మీకు ఒక ఇంగ్లీషు డెఫినేషన్తో ఒకసారి నేర్చుకుందాం, ఎందుకంటే మనకి డెఫినేషన్ మార్కులు ఇస్తాయి, బట్ స్టిల్ కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మన సబ్జెక్ట్ అనేది నేర్చుకోగలుగుతాం. సో అన్సూపర్వైజ్ లెర్నింగ్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఇన్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ ద మోడల్ ఈస్ గివెన్ ఏ డేటా సెట్ without explicit instructions on what to do with. The model tries to learn the patterns and the structure from the data. So unsupervised learning అంటే ఏంటంటే మనకి లేబుల్డ్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ లేకుండానే, చిన్న ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే, కొంచెం ఇన్స్ట్రక్షన్స్తోనే వచ్చిన డేటా నుంచి ఆ మోడల్ ఎక్కువ ప్రెడిక్షన్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం టీచర్ లేరనుకుంటే మనమే రాయేస్తూ ఉంటాం, ఇది ఎలా అవ్వచ్చేమో అని చెప్పి మనమే ఆలోచిస్తాం కదా. సో అదే మనకి అన్సూపర్వైజ్ లెర్నింగ్లో వర్క్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ అన్సూపర్వైజ్ లెర్నింగ్ కూడా 4 రకాలుగా అన్సూపర్వైజ్ లెర్నింగ్ వర్క్ అవుతుంది. ఫస్ట్ క్లస్టరింగ్ ప్రాసెస్లో, రెండోది డైమెన్షనాలిటీ రిడక్షన్ ద్వారా, మూడోది అనామలీ డిటెక్షన్ ద్వారా, 4వది అసోసియేషన్ రూల్ లెర్నింగ్ ద్వారా. సో ఇది ఎలాగో సింపుల్గా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు క్లస్టరింగ్ ద్వారా మెషిన్ లెర్నింగ్లోని అన్సూపర్వైజ్ లెర్నింగ్ డేటాలోని ప్యాటర్న్స్ని ఎలా డిటెక్ట్ చేస్తుందో మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ నుంచి గుర్తుపెట్టుకోండి, మన మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏదైనా సరే పలానా మోడల్ వర్క్ కావాలంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డేటా ద్వారా. డేటా లేనిదే ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండదు, మెషిన్ లెర్నింగ్ ఉండదు. సో నేను ఏది మీకు చెప్పినా, ఏ పలానా మోడల్ వర్క్ అవుతుందన్నా అది ఇనీషియల్గా డేటా నుంచి మనం సమాచారం అనేది తీసుకుంటాం. సో మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లస్టరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రాఫ్లో ఒక మూడు డేటా ఉంది, ఎక్కడో డేటా ఉంది, ఎక్కడో డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటా నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, బట్ ఇది ఏంటో, ఆ రిలేషన్ ఏంటో, అసలు ఈ గ్రాఫ్లో ఉన్న ఈ పాయింట్స్ రిలేషన్ అంటే మనకు తెలియదు. బట్ ఈ మోడల్కి ఇస్తే, అన్సూపర్వైజ్ లెర్నింగ్ మోడల్కి ఇస్తే అది ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఇది ఏంటా అని చెప్పి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో థ్రిల్లర్ జానర్ కేటగిరీ పుస్తకాలు ఉన్నాయి, కామెడీ బుక్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. పుస్తకాల్లో షెల్వ్స్ అన్నీ ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్, ఈ అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే, దాన్ని డిజిటల్ డేటా కింద పెట్టాలి. డిజిటల్ ఫార్మాట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి అనుకుంటే, దాంట్లో ఉన్న కేటగిరీస్ ఏంటో ఇది కనిపెడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఆ పుస్తకంలో ఉండే డేటాను చూసి, ఓకే పలానా ఇది ఈ టైటిల్, స్టార్టింగ్లో ఉన్న ఇంటర్ఫేస్ చూసి, ఓకే ఈ పుస్తకం మనకి కామిక్ పుస్తకం ఉండొచ్చు, ఈ పుస్తకం మనకి కామెడీ పుస్తకం అవ్వచ్చు, అలాగే సెగ్మెంట్ చేస్తుంది. అంటే మన ఇన్ఫర్మేషన్ క్లస్టరింగ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ని కనుక్కోవడమే అన్సూపర్వైజ్ లెర్నింగ్లోని క్లస్టరింగ్ మోడల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైమెన్షనాలిటీ రిడక్షన్. ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటంటే, ఎక్కువ డైమెన్షన్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాన్ని మనం తక్కువ చేసుకుని చూపించుకోవాలి. అంటే మనం డేటాని తక్కువ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ పోగొట్టుకోకుండా ఉండాలి. సో మనకి ప్యాటర్న్ ఉంటుంది, ఎక్కువ డైమెన్షన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం దాన్ని తక్కువ చేసుకుని ఉండాలి. దానికి హెల్ప్ చేసేది మనకి డైమెన్షనాలిటీ రిడక్షన్ అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఇమేజ్ ప్రాసెసింగ్. సో మన ఈ చిన్న ఇమేజ్ చూసిన, చిన్న ఇమేజ్ ఉంది, ఇంకొక ఇమేజ్ ఉంది, దీనికన్నా ఈ ఇమేజ్ చిన్న సైజ్ తగ్గింది అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇదే, దాన్ని మరింత తక్కువ రిజల్యూషన్ చూస్తే మనకి డేటా సేవ్ అవుతుంది కదా. అలాగూ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది మనకి మెషిన్ లెర్నింగ్లోని అన్సూపర్వైజ్డ్ మోడల్లో ఒక ఎగ్జాంపుల్ అనమాట. హై రిజల్యూషన్ నుంచి తక్కువ రిజల్యూషన్ ఇమేజ్ కంప్రెషన్ మోడల్ని మనకి డైమెన్షనాలిటీ రిడక్షన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనామలీ డిటెక్షన్. సో మీరు చూడగానే మీకు కొంచెం డౌట్ వస్తుంది కదా, ఇది ఏంట్రా ఈ చొక్కలే అని చెప్పి, దాన్నే అనామలీ డిటెక్షన్ అంటారు. మనకు వచ్చిన డేటా కొంచెం డౌట్గా వస్తుంది. ఆ డేటా ఏంట్రా ఈ డేటా అని చెప్పి మనం కనుక్కోవడమే
అనామలీ డిటెక్షన్. సో ఇక్కడ మనం అంటే నథింగ్ బట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్ అనమాట. అది ఎలా వర్క్ చేస్తుంది అంటే అనామలీ డిటెక్షన్ ఈ ప్రాసెస్ ద్వారా. ఇక్కడ అనామలీ డిటెక్షన్ లో మనం చూస్తే 2 పాయింట్లు ఉన్నాయి, అదేంటో మనకు తెలియట్లే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, మనం ఈమెయిల్ లాగిన్ అయినప్పుడు ఎక్కువగా మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, హైదరాబాద్లో ఉండి సడన్గా ఢిల్లీ నుంచి ఒక లాగిన్ వచ్చింది, మనకి ఈమెయిల్లో ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది, సమ్ అనానమస్ యాక్టివిటీ హ్యాపెనింగ్ యువర్ అకౌంట్ అని చెప్తుంది. అది ఎలా చెప్తుంది, ఈ అనామలీ డిటెక్షన్ ద్వారా, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ద్వారా. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డిటెక్షన్ ఏదైనా అనామలీ డిటెక్షన్ అలర్ట్ చేస్తుంది. రెండోది, మన ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు, మనం ఎప్పుడు కూడా మన ఇంటికాడ నుంచి ట్రాన్సాక్షన్ చేసేది, ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్ చేసి ఏటీఎం నుంచి మెసేజ్ వచ్చింది, అక్కడ ఏమొస్తుంది, మీకు ఒక మీకు సస్పీషియస్ యాక్టివిటీ వచ్చిందని చెప్తుంది. ఎందుకు, మీరు ప్రతిరోజు పలానా ఊరు నుంచే మీరు ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తారు, బట్ ఒకరోజు వేరే చోట నుంచి చేసేసరికి ఇటువంటి అలర్ట్ వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అసోసియేషన్ రూల్ లెర్నింగ్. ఇది ఎక్కువగా మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో బాగా హెల్ప్ అవుతూ ఉంటుందండి. ఉదాహరణకి మనం ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళాం అనుకుంటాం, ఒక సూపర్ మార్కెట్లో ఒక బ్రెడ్ కొన్నారు. బ్రెడ్ కొన్న తర్వాత చాలా మంది ఏం కొనే అవకాశం ఉంటుంది, జామ్ కొనే అవకాశం ఉంటుంది. సో ఇలాగ అసోసియేషన్ రూల్ లెర్నింగ్, ఒక పలానా ఒక ఐటెం కొన్న తర్వాత నెక్స్ట్ ఏ ఐటెం కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేది మనకి అసోసియేషన్ రూల్ లెర్నింగ్ లోకి వస్తుంది. దానికి ఒక స్మార్ట్ ఫోన్ కొనడానికి మనం ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనో స్మార్ట్ ఫోన్ కొన్న తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ కొనే అవకాశం ఉంది, మీరు గెస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం కొంటారు, మ్యాక్సిమం కొంటే టెంపర్ గ్లాస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పౌచ్ కానీ కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కంపెనీస్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వాళ్ళు ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఓకే వీళ్ళు ఎక్కువగా నెక్స్ట్ ఏం కొంటున్నారు, స్మార్ట్ ఫోన్ కొంటే దానికి నెక్స్ట్ పౌచ్ కొంటున్నారా లేదా, బ్రెడ్ కొంటే నెక్స్ట్ బటర్ కొంటున్నారా లేదా. ఇలాగా అసోసియేషన్ రూల్ లెర్నింగ్ ద్వారా ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఇది కూడా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే ఇక్కడ మనకి డేటా ఉంటుంది, చాలామంది కొంటున్నారు, పార్ట్ 4 కొంటున్నారు, దాని తర్వాత ఇంకో 4-5 పాయింట్స్ ఉంటాయి, బట్ దీనికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్స్ట్ ఏది కొంటున్నారు అనేది చెప్పేదే మనకి అసోసియేషన్ రూల్ లెర్నింగ్. ఇది కూడా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కేటగిరీకి వస్తుంది. మీకు ఇప్పుడు దాకా చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఈ క్లస్టరింగ్ ఇన్ఫర్మేషన్ మరింత డీటెయిల్గా తెలియాలంటే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవుతే మీకు మరింత క్లారిటీగా ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అందులో ఉన్న అసలు ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుందో దానికి మళ్ళీ 4 మోడల్స్ గురించి చెప్పుకున్నాం. అలానే దీని ప్రాసెస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అలా స్టార్టింగ్ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుందో ఒకసారి సింపుల్గా చూస్తే, ఫస్ట్ వచ్చిన డేటాని ఆ డేటాని ట్రైనింగ్ చేస్తుంది, నెక్స్ట్ దాని నుంచి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటుంది, ఓకే ఇందులో ఏం రిలేషన్ ఉండొచ్చు అని టెస్ట్ చేస్తుంది అనమాట. వాస్తవానికి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏముంటుందంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ ఉంటుంది, ఎందుకంటే దానికి క్లారిటీగా ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి అందులో ప్రీ ప్రాసెసింగ్ చేసేస్తుంది. బట్ ఇందులో మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉండదు, అందుకనే మన నెక్స్ట్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటుంది, దీనికి ఉన్న రిలేషన్ ఏమి ఉండొచ్చు అని క్లారిఫికేట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రైనింగ్ మోడల్స్, ఓకే వచ్చిన ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా ఒక ట్రైనింగ్ మోడల్ని డెవలప్ చేస్తుంది, ఫైనల్గా ప్యాటర్న్స్ని సిమిలారిటీస్ని కనుక్కుంటుంది అనమాట. ఇది మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అందులో ఉన్న మెథడాలజీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని మీకు ఇందులో వాడే అల్గారిథమ్స్ కూడా మీకు చెప్తాను, జస్ట్ నోట్ చేసుకోండి, మీకు అయితే హెల్ప్ అవుతుంది ఇది. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో K మీన్స్ క్లస్టరింగ్, హైరార్చికల్ క్లస్టరింగ్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, T డిస్ట్రిబ్యూటెడ్ స్టాకిస్టిక్ నైబరింగ్ ఎంబెడింగ్, అప్రైర్ అల్గారిథం, ఐసోలేషన్ ఫారెస్ట్. సో ఇవి మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉన్న కొన్ని అల్గారిథమ్స్ అండి. అలానే ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి డీటెయిల్స్ అని చెప్పి. సో ఇప్పటివరకు మనం తెలుసుకున్నది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో డిఫరెంట్ ప్రాసెస్ ఏం జరుగుతాయని చెప్పి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వితౌట్ లేబుల్డ్ డేటా లేకుండా మనంగానే ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉంటాం. కొంచెం సమాచారం ఉంటుంది, బట్ అది దేనికో రిలేషన్ మనకు తెలియదు, ఆ రిలేషన్ మనం కనిపెడతా ఉండాలి. మన ఇంట్లో చుట్టాలు వస్తారు, మనకు తెలుసు వాళ్ళు మ్యాక్సిమం, కొన్నిసార్లు వరుసలు తెలియదు, వాళ్ళు మన చుట్టాలని తెలుసు, కానీ మనకి బామ్మర్ది అవుతారా లేకపోతే వాళ్ళ చుట్టాల్లో మనకి అక్కలు ఎవరైనా అవుతారా లేకపోతే అత్త ఎవరు అవుతారో కొన్నిసార్లు తెలియదు. సో మనకి ఇన్ఫర్మేషన్ మన ముందే ఉంటుంది, బట్ దాంట్లో ఉన్న రిలేషన్ అంటే మనకు అనుకోవాలి, అదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్లో మనం రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం క్విజ్ చూద్దాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో మన అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్? ప్రెడిక్టింగ్ అవుట్పుట్ వాల్యూస్, classifying labeled data, finding hidden patterns in data, optimizing model accuracy. ఇందాక చెప్పిన డిస్కషన్ లో మేజర్ గా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో జరిగేది ప్యాటర్న్స్ ని కనుక్కోవడం అనమాట. సో ఆన్సర్ ఈస్ సి, ఫైండింగ్ హిడెన్ ప్యాటర్న్స్ ఇన్ డేటా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్? ఆప్షన్ ఏ లీనియర్ రిగ్రెషన్, ఆప్షన్ బి డిసిషన్ ట్రీస్, ఆప్షన్ సి K మీన్స్ క్లస్టరింగ్, ఆప్షన్ డి ర్యాండమ్ ఫారెస్ట్. సో దీనికి నేను వీడియో ఎండింగ్ లో చెప్పాను మీకు అల్గారిథమ్స్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పి. ఆప్షన్ సి K means clustering. Third question, what is the main difference between supervised and unsupervised learning? A, supervised learning uses labeled data, unsupervised learning does not.
B. Unsupervised learning is faster than supervised learning. C. Unsupervised learning requires labeled data. D. Supervised learning cannot handle large data sets. సో ఇది కూడా మీకు నేను వీడియో టాపిక్ స్టార్టింగ్లో చెప్పాను. సూపర్వైజ్కి అన్సూపర్వైజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లేబుల్ డేటాని యూస్ చేస్తుంది, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లేబుల్ డేటాని యూస్ చేయదు. ఫోర్త్ క్వశ్చన్, ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ద ట్రైనింగ్ డేటా ఈజ్ యూజువల్లీ ఆప్షన్ ఏ లేబుల్డ్, ఆప్షన్ బి అన్లేబుల్డ్, సి పార్షియల్లీ లేబుల్డ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం ఎటువంటి ట్రైనింగ్ డేటాని యూస్ చేస్తాము? మీకు వీడియోలో చెప్పాను, లేబుల్డ్ డేటాని యూస్ చెయ్యం. అండ్ ఆప్షన్ బి అన్లేబుల్డ్ డేటా. నెక్స్ట్ చివరి క్వశ్చన్, ఇన్ క్లస్టరింగ్ డేటా పాయింట్స్ విత్ ఇన్ ద సేమ్ క్లస్టర్ ఆర్ టిపికల్లీ ఆప్షన్ ఏ ఫార్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, సిమిలర్ టు ఈచ్ అదర్, ర్యాండమ్లీ గ్రూప్డ్, డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. స్టార్టింగ్లో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఎలా నేర్చుకుంటుంది అనడంలో క్లస్టరింగ్ అనే ఒక టైప్లో కూడా నేర్చుకుంటుందని చెప్పాను. అందులో డిఫరెంట్ గ్రూప్స్ కింద అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను. అక్కడ ఆ క్లస్టర్స్లో డేటా పాయింట్స్ ఎలాగ ఉంటాయి, దగ్గర ఉంటాయి కాబట్టి ఆన్సర్ సిమిలర్ టు ఈచ్ అదర్. లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.